అనకాపల్లి జిల్లా నర్సింపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్పీకర్ దంపతులు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి స్వయంగా పొంగలి వండి స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిల్లలకు గాలిపటాలను అందించి వారితో కలిసి సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆటలు, సోదమ్మ, కొయ్యదొర విన్యాసాలు, వెంకటేశ్వర స్వామి వేషధారణలు, కోలాటం సందర్శనలకు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. తెలుగు పండుగలు సాంప్రదాయానికి ప్రతీకలని, సంస్కృతి ఇంతటితోనే ఆగిపోకుండా భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలకు తెలుగు పండుగల విశిష్టతను వివరించాలని కోరారు. భాష పరిరక్షణ గురించి మాట్లాడుతూ పిల్లల పాఠశాలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలతో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని హితవు పలికారు. మాతృభాషలో మాట్లాడితేనే అనుబంధాలు బలపడతాయని చెప్పారు. ఏపీలోని 14,000 పంచాయతీల్లో ప్రతి గ్రామంలోనూ సంక్రాంతి సంబరాలను ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే, ఈ తెలుగు పండుగలు మనం మర్చిపోతున్నాం. ఇది మన సాంప్రదాయం. అంచేత మీ ద్వారా అందరికీ, మన ఊరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పంచాయతీలు ఉన్నాయి మనకి. ప్రతి గ్రామంలో కూడా తెలుగు పండుగలు చేసుకోవాలి. తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పిల్ల పాపలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మన పిల్లలకి సంక్రాంతి అంటే తెలియని పరిస్థితులు వచ్చాయి. అసలు మన పండగల గురించి తెలియని పరిస్థితులు వచ్చాయి. ఈ సాంప్రదాయం మనతో ఆగిపోవడానికి వీల్లేదు, కలకాలం ఉండాలి. మన పిల్లలకు కూడా సాంప్రదాయం నేర్పాలని చెప్పి మరి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా యాజ్ ఎ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్ని గ్రామాల్లో కూడా పండగ, సంక్రాంతి పండుగ ఘనంగా చేయండి. మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయండి. పిల్లలకి మన సాంప్రదాయం నేర్పమని చెప్పి కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.